దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి చేరవచ్చినప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాం. చదవబడిన లేఖనం నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం దయచేసి తెరిచూద్దాం. బైబిల్ తెచ్చిన వారందరూ కూడా మనకి చాలా తక్కువగా ఉన్నది కనుక, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవనం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. తలలో ఉంచుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా దేవుని సహాయం కోరుదాం. దేవుడే నన్ను మరుగుపరిచి మీ అందరితో మాట్లాడేలాగున దేవాతి దేవుడే మన హృదయాలలో ఈ వాక్యాన్ని నింపేలాగున మనందరం కూడా ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతమైనటువంటి మా గొప్ప కన్న తండ్రి, రాజులకు రాజా ప్రభులకు ప్రభ అని నామముల కన్నా పై నామము కలిగినటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రములైన తండ్రి. ఇదే ఈ సమయాన ఇటు రీతిగా నిలబడి ఈ వాక్యాన్ని పంచుకోవడానికి నేను ఏమాత్రం అర్హత లేని వాడును, యోగ్యత లేని వాడును ప్రభా. పవిత్రమైన హృదయం కలిగిన వాడును, పవిత్రమైన దాస్తులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖనంలో నుండి యోహాను గారు తన సువార్త ప్రకటనలో ఈ విధంగా రాస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్న మాటతోనే ఈ ప్రపంచం అంతా కూడా నిండి ఉన్నది. ఎందుకంటే సాధారణంగా మనం సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మనం నేర్పే వాక్యం ఏంటంటే ఇదే మొట్టమొదటిగా. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించదు. ఆయన ఎంతో ప్రేమించాడు కనుకనే ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి ప్రేమించబడినటువంటి మనము ప్రేమిస్తున్న ఆయన గురించి ఏ విధంగా ఆలోచన చేస్తుంటున్నాం. దేవుడు ప్రేమామయుడని, ప్రేమస్వరూపి అని, దేవుడు ప్రేమించలేనిదే ఎవడు కూడా ఈ భూమి మీద ఉనికి కలిగి లేరని మనం గ్రహించగలుగుతున్నాం. అయితే దేవుడు ప్రేమ మనందరం పొందుకుని ఉంటున్నాం. అయితే మనుషుల ప్రేమ ఏ విధంగా ఉంది? మనుషుల ప్రేమ సాధారణంగా మనం లోకంలో అంటుంటాం కదా, పెడితే పెళ్ళి లేకపోతే చావు అన్నట్టు ధోరణిగా ఈ లోకంలో అనేక మంది మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రుల ప్రేమ చూసినప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఏ విధంగా ఉంటుందండి? బిడ్డలు ఒక స్థితికి వచ్చినప్పటికి వరకు కూడా ఎంతో ప్రేమగా, చాలా ప్రేమగా చూస్తుంటారు. ఆ కంటికి కాపలాగా, కంటికి రెప్పలాగా బిడ్డలను చూసుకుంటూ ఉంటారు. నిజంగా చాలామందికి వాళ్ళ బిడ్డలు తప్ప మరొకరు లోకం కానట్టుగా వారు చాలామంది అంటుంటారు. అందుకని నా బంగారము నా బంగారం అని కూడా బిడ్డలను పిలుచుకోవడం చూస్తుంటారు. అయితే బిడ్డలు కొంత ఎదిగిన తర్వాత, బిడ్డలు ఒక ప్రాయానికి వచ్చిన తర్వాత ఎంతైతే ప్రేమ చూపించామో, ఎంతైతే మనం వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నామో, అదే బిడ్డ మనం ఏ విధంగా నడవాలని కోరుకుంటున్నామో, సమాజంలో ఆ యొక్క బిడ్డ ఏ విధంగా ఎదిగి పేరు ప్రఖ్యాతలు సంపాదించి మన యొక్క పేరు నిలబెడతారని ఆశిస్తామో, ఆ స్థితిలో బిడ్డలు లేనప్పుడు మనది ఎలా ఉంటుందని ప్రేమ చాలా దారుణంగా ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది తల్లిదండ్రులు కూడా భయంకరమైన కఠోరమైన మాటలు కూడా మాట్లాడుతుంటారు. చిన్నప్పుడే నిన్ను వడ్లగం చేసి చంపేసి ఉంటే బాగుండిపోయినరా అని. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా బిడ్డలు తల్లిదండ్రులు హింసించినటువంటి దినాలలో కూడా మనం ఉంటున్నాం. ఇక భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుందంటే, పెళ్ళైన కొత్తలో ఒక 6 నెలల వరకు చాలా అన్యోన్యంగా ఉంటాం. తర్వాత మనందరికీ తెలుసు, ఎందుకంటే కుటుంబ జీవితంలో వచ్చిన వారమందరమే మనందరం కూడా భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒక 6 నెలల తర్వాత బాగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరికి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉండి నిజంగా వారు ఒకరు ఇరుగురు కూడా మనసులో అర్థం చేసుకుంటే వారి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. కానీ వారు నిజంగా ఒకరి మనసు ఒక అర్థం చేసుకోకపోతే మొదట్లో ఉన్నటువంటి ప్రేమ వారి మధ్యన ఉంటుందండి, కనపడుతుందండి. చాలా గొడవలతోనూ చాలా భయంకరమైన పరిస్థితితో కూడా వెళుతూ ఉంటుంది. అయితే ఇటువంటి సమాజంలో మనం ప్రేమిస్తుంటున్నప్పుడు, అందుకనే దేవుడు ఈ లోకంలో తన వాక్యం ప్రకటిస్తుంటున్నప్పుడు మత్తయి సువార్త, నేను త్వరగా వెళ్తాను, 24వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, అక్రమం విస్తరించడం వలన అనేకులలో ప్రేమ చల్లారును. ఎక్కడ చూసినా అక్రమము, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పుడు వారు అన్యోన్య దాంపత్య జీవితంలో ఇద్దరు ఒకరు నేను తన కొరకు నేను బ్రతకాలి, ఆమె నా కొరకు బ్రతకాలి అనుకున్నప్పుడు ఆ ప్రేమను విడిచి మరొకరిని అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందండి ఆ ప్రేమ?
చాలామంది కూడా అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారని పిల్లల్ని కూడా చంపేసినటువంటి రోజుల్లో మనం బ్రతుకుతుంటున్నాం. అక్రమం విస్తరించినప్పుడు అనేకులలో ప్రేమ చల్లారిపోతుందంట. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లోకములో ఉన్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితి నుండి ఈ విధమైనటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితుల్ని విడిపించి దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడండి? సంఘములోనికి పిలిచాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలని నేను కోరుకుంటున్నాడు. దేవుడు తన ప్రేమను ఈ లోకంలో ఎలా ప్రేమించాడంటే, ఆదికాండము 1వ అధ్యాయం చూస్తే 1 నుంచి 26 వచనాల వరకు దేవుడు 5 దినాలు అనగా 5 దినాలు కూడా సమస్తాన్ని కలుగజేసిన తర్వాత 6వ దినాన్ని మాత్రమే మనిషిని చేశాడు. మొట్టమొదటిగా మనిషిని చేయొచ్చు కదండి దేవుడు, మొట్టమొదటిగా మనిషిని చేయొచ్చు కదా, కానీ మనిషిని చేయలేదు. భూమి మీద మనుషులకు నివాస యోగ్యమని ఎంచి దేవుడు సమస్తాన్ని కలుగజేశాడు. సూర్యచంద్ర నక్షత్రాలను కలుగజేశాడు, సముద్రాన్ని కలుగజేశాడు, పాలపంతలను కలుగజేశాడు, అనేక జీవరాశులను కలుగజేశాడు. సూర్యచంద్ర నక్షత్రాలతో పాటు అనేక మంది కోట్ల నక్షత్రాలను కలుగజేసి ఇవన్నీ కూడా ఎవరి కొరకు పనిచేయాలని వారికి ఆజ్ఞించాడు తెలుసా? మానవుని కొరకు అవి పని చేయాలని చెప్పి దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని ఆజ్ఞ పొందుకున్నటువంటి ఈ సృష్టి, భూమి కానివ్వండి, లేకపోతే సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, లేకపోతే పాలపుంతలు కానివ్వండి, గెలాక్సీలు కానివ్వండి, ఏదైనప్పుడు కూడా ఇప్పటి వరకు దేవుడు సృజించిన నాటి నుండి ఆయన మాట జవదాటకుండా నేటికి అవి పాటిస్తూనే తన పనిని తాను చేసుకుంటూ వెళ్తున్నాయి. కానీ మానవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవులు చేసినటువంటి దేవుడు మానవుడు ఏ విధంగా ఉన్నాడండి? అక్రమము చేసేవాడిగా కనపడుతుంటున్నాడు. దేవుడు మనం ఏ విధంగా ప్రేమించాడో లేఖన భాగంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయం నుంచి చూస్తే, దేవుడు ఏదైనా వాళ్ళ తోటలో ఆదాము అవ్వలను చేసిన తర్వాత, మీరు ఈ తోటలో ఉన్నటువంటి సమస్తాన్ని మీరు మీ చేతకు అప్పగిస్తున్నాను, కానీ మంచి చెడలో అనుగ్రహించే ఆ యొక్క ఫలాన్ని మాత్రం మీరు తినొద్దన్నప్పుడు వీళ్ళు ఏం చేశారండి? వెళ్ళి ఫలాన్ని తిన్నారు. తిని ఎక్కడి నుండి దూరం అయిపోరు? దేవుని ప్రేమ నుండి దూరం అయిపోరు. దేవుడు ప్రేమ నుండి దూరం అయిపోయినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి దేవుడు వారిని ప్రేమించి ఏమన్నాడో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించమని చెప్పాడు. విస్తరించిన తర్వాత దేవునితో సహవాసం పొందినటువంటి తల్లిదండ్రులు దేవుని ప్రేమను పొందినటువంటి తల్లిదండ్రులు, ఒకసారి ఇక్కడ చూద్దాం అందరూ కూడా, దేవుని ప్రేమను చూసినటువంటి ఆదాము అవ్వ కూడా తన బిడ్డలకు దేని గురించి చెప్పాలండి? దేవుని ప్రేమ గురించి చెప్పాలి. నాయన, ఒకప్పుడు మేము ప్రతిరోజు దేవునితో ముచ్చటించేవారు, ఒకప్పుడు దేవునితో మేము అన్యోన్య దాంపత్యం కలిగేవారు. మేము చేసిన ఒక అతిక్రమం బట్టి, మేము చేసినటువంటి ఒక తప్పిదాన్ని బట్టి మేము దేవుని నుండి దూరం అయిపోయామని దేవుని ప్రేమ గురించి చెప్పి దేవునిలో పెంచవలసినటువంటి ఆదాము అవ్వలు కూడా అలా పెంచకపోవడాన్ని బట్టి భూమి మీద మొట్టమొదటి మరణం హత్యతోనే ప్రారంభమైంది. కయ్యను వెళ్ళి హేబేలును చంపేయడం మనం లేఖనంలో చూస్తుంటాం. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు, కానీ ఆ తరాల వెంబడి ఆయన మనుషులను ప్రేమించుకుంటూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం, లేఖన భాగంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము, వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా చాలని. ప్రతి దాన్ని కూడా మనుషుడు ఏలాలని, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశిని, ప్రతి దాన్ని కూడా మనుషులు ఏలాడనే దేవుడి లోకంలో మనుషులు సృజించాడు. అయితే దేవుని యొక్క ప్రేమ నుండి మనుషుడు దూరం అయిపోతూనే వచ్చాడు. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొని. చాలండి, భూమి మీద మనుషులు చేసినందుకంట దేవుడు ఏం చేశాడంటే సంతాపపడ్డాడండి.
దేవుడు చేసినటువంటి ప్రతీది కూడా, దేవుడు అన్ని చేసిన తర్వాత ఇది దేవుడు చూసినప్పుడు ప్రతీది కూడా మంచిగా కనబడినట్టుగా లేఖనాలు చూస్తాం. అయితే దేవుడు కొంతకాలానికి వచ్చినప్పటికీ, అనగా కయ్యోను యొక్క తరము విస్తరిస్తున్నప్పుడు ఏమైపోతుందండి, దేవుడు నరులను భూమి మీద చేసినందుకు సంతాపపడ్డాడండి. తన ప్రేమను చూపిస్తున్నప్పటికీ, తన ప్రేమను వెల్లడిపరుస్తున్నప్పటికీ, తన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పటికీ కూడా మనుషులు దాన్ని వినడాలక అక్రమము చేయించి విస్తరించడం వల్ల దేవుడు ఏమంటున్నాడో తెలుసా, భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడ్డాడంట. అప్పుడు ఆ కాలంలో ఒక నీతిమంతుడు కనపడ్డాడు. ఆదికాండము 9:17 మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పండి. నోవాహు కాలానికి వచ్చినప్పటికీ నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడటం జరుగుతుంది. నోవాహు ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని, లేకపోతే ఈ యొక్క భూమిని అంతా నిండించాలని చెప్పేసి ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా జలప్రవాహం ద్వారా దేవుడు ఏం చేశాడో తెలుసా, వారందరిని కూడా నాశనం చేయడం మనం చూస్తుంటాం. ఒక ఓడ ద్వారా 120 సంవత్సరాలు నోవాహు ఓడను కట్టి వారిని పిలుస్తున్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ లోకంలోనికి మనం పంపించినటువంటి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుక దయచేసి అందరూ కూడా ఈ ఓడలోకి రండి, రక్షణ అనే ఓడలోనికి మీరు అందరూ రండి అని నోవాహు 120 సంవత్సరాలు తన కుమారుడు కోడళ్లతో కలిసి ఓడ కడుతున్నప్పుడు వారికి ప్రకటన చేస్తున్నప్పటికీ కూడా వారు విననటువంటి ప్రజలుగానే కనపడుతున్నారు. ఎక్కడో తెలుసా, ఆదిములోని మొదటిలోనే మానవుడు చెడిపోయినప్పటికీ కూడా నేటి వరకు కూడా మన సజీవులు ఎక్కడ ఉన్నామంటే దేవుని యొక్క ప్రేమ. అందుకని దేవుడు ఏం చేశాడంటే నోవాహు కాలంలో ఉన్నట్టు వారందరినీ కూడా నాశనం చేశాడు. నోవాహు కుటుంబాన్ని మాత్రమే ఎన్నుకున్నాడు. ఇక భూమిని వీళ్ళతో నేను నిందించాలని చెప్పి, అనగా ఈ భూమి అంతటిని కూడా ఈ భూమిని విస్తరించడానికి, ఈ భూమిని ఏలడానికి, భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని అనుభవించడానికి తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నటువంటి మానవుణ్ణి నోవాహు ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని దేవుడు కోరుకున్నాడు. నోవాహు కాలం నుండి అబ్రహాము కాలానికి వచ్చినప్పటికీ అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు. అబ్రహాము ఎలాంటి వాడండి? అబ్రహాము విగ్రహారాధికుడు, తన కుటుంబీకులు విగ్రహారాధికుడు అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అబ్రహమా నీ ఊరి నుండి, నీ ఇంటి నుండి, నీ బంధువుల వద్ద నుండి నువ్వు బయలుదేరురా, నేను నీకు చూపించే దేశానికి నేను తీసుకువెళ్తాను. ఇసుక రేణు వలె, ఆకాశ నక్షత్రం వలె నేను నీ జనాంగాన్ని నింపుతాను. అబ్రహాముని పిలిచాడు. ఆ జనాంగాల నుండి నీతిమంతులుగా కనబడినటువంటి అబ్రహామును పిలిచాడు. అబ్రహాము ద్వారా తన ప్రణాళికను, తన ప్రేమను ఈ లోకానికి వెల్లడిపరచాలని దేవుడు చూస్తున్నాడు. చూసిన తర్వాత దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు ద్వారా ఎంతమంది వచ్చారండి? 12 గోత్రాలు రావడం జరిగింది. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం చేసినటువంటి చిన్న తప్పిదాన్ని బట్టి దేవుడు అప్పుడే చెప్పాడు, నీ ప్రజలు తనది కాని దేశమందు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వెట్టి చాకరీ చేసి వారు అక్కడ ఉంటారు 400 సంవత్సరాలు, అప్పుడు నేను వాళ్ళని పిలిపిస్తానని అబ్రహాంకు ముందే వాగ్దానం చేశాడు దేవుడు. ఆదికాండం 15 అధ్యాయంలో అదంతా రాయబడి ఉంది. అయితే ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎక్కడున్నారండి? ఇప్పుడు ఐగుప్తు దాస్యంలో మగ్గిపోతున్నారు. ఈ ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు అందరూ కూడా దేవుడు ఏర్పరచుకున్నటువంటి, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా ఈ ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకోవడానికి ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. వాళ్ళే ఇశ్రాయేలీలు. వాళ్ళ ఇశ్రాయేలీలు కూడా ఎక్కడున్నారో తెలుసా? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఫరో కింద వారు నానాయాతన పడుతున్నప్పుడు దేవుడు వారి మొరను ఆలకించారు. వారి మొరని ఆలకించి మోషే నాయకునిగా చేసి వారిని ఏం చేశాడో తెలుసా? ఫరో యొద్ద నుండి వారిని విడిపించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేసి, సముద్రాన్ని 2గా చీల్చడం అంటే మాటలు కాదు. సముద్రాన్ని 2లుగా చీల్చడమే కాదు, ఆ నేల ఎలాగుందో తెలుసా? 6 నేలగా చేశాడు. 6 నేలగా చేసి 2 కిలోమీటర్లంత వెడల్పుగా సముద్రాన్ని చీల్చి 6 లక్షల కాల్బలాన్ని దేవుడు ఆ ఎర్ర సముద్రం నడిపించాడంటే మాటలు కాదు. ఒక 6 లక్షల మందికి భోజనం పెట్టాలంటే, 6 లక్షల మందికి దాహాన్ని తీర్చాలంటే అది మాటనా? పగలు మేఘ స్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను ఉండి వాళ్ళకి మన్నాన్ని కురిపించి, పూరేలను రప్పించి వారిని పోషిస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? మోషే మీద తిరగబడ్డారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా?
మోషే మీద తిరగబడ్డారు. మోషే మీద తిరగబడి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వారు ఏం చేసుకున్నారో తెలుసా? వారు ఒక దేవతను, ఒక దూడను దేవుడిగా చేసుకోవడం మొదలుపెట్టారు. ఎంత ప్రేమించాడు వాళ్ళని! భయంకరమైనటువంటి ఆ స్థితిగతుల నుండి, భయంకరమైనటువంటి వెట్టి చాకరి నుండి వారిని విడిపించి తీసుకొస్తే వారు ఏ విధంగా వెళ్ళిపోతున్నారో తెలుసా? భయంకరమైనటువంటి స్థితిగతులు కూడా వెళ్ళిపోతున్నారు. ఈ రోజున మన పరిస్థితి కూడా అంతే. దేవుడు అనేక మేలులు చేసినప్పటికీ, అనేక అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేసినప్పటికీ దేవునికి ఎప్పటికీ కూడా చోటు ఇవ్వబడినటువంటి ప్రజలుగానే ఉంటున్నాం. ఈ రోజున అనేక మంది మన ఆత్మీయులు, మనకు తెలిసిన వారు, మనకంటే చిన్నవారు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నవారు మన కళ్ళ ఎదుటే కరోనా వ్యాధితో మరణిస్తే నేటికి మన జీవితాన్ని సరిచేసుకోవాలనేటువంటి పరిస్థితి. అక్రమముగానే మనం దేవుని సన్నిధిలోనే నడుచుకుంటున్నాం. క్రమం ఉందా మనకి దేవుని సన్నిధిలో? క్రమం అనేది పాటిస్తున్నామా? క్రమం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చెయ్యాలి. చాలా దేవుడు చెయ్యొద్దన్న పనిని కూడా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. కానీ దేవుని సన్నిధికి ఏ విధంగా మనం వస్తుంటున్నాం? ఇశ్రాయేలును ప్రేమించి 400 సంవత్సరాలు వారు చెరలో ఉన్నప్పుడు తన బాహుబలం చేత ఇశ్రాయేలును నడిపిస్తే వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని మీద సనిగి, దేవుని మీద తిరగబడి, దేవుణ్ణే మర్చిపోయి వారు లోకంలో ఉన్న వారి వైపు దేవతను చేసుకొని దేవతను పోషించడం మొదలుపెట్టారు. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం, త్వరగా తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 7, 8, 9 వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 7వ వచనం చదువు. నువ్వు సర్వజనముల కంటే విస్తార జన్మని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. చాలండి, మీరు సర్వజనుల కంటే మీరు విస్తారమైపోయారని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. లోకంలో అనేక మంది ఉన్నారు. అప్పటికే ఇశ్రాయేలు పిలిచినప్పటికీ అమోరీయులు, మోయాబీయులు, ఫెరెజీయులు, హిత్తీయులు, హివ్వీయులు వీరందరూ కూడా లోకమంతా నిండిపోయి ఉన్నప్పటికీ కూడా మీరేదో గొప్పవారని మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. కానీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అక్కడ చెప్తున్నాడు, చదవండి. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించి సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు కనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చేవాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించాను. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడననియు, తను ద్వేషించి వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయటకు వారికి దండన విధించువాడుననియు నీవు తెలుసుకునేవారును. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ తండ్రులకు చేసినటువంటి వాగ్దానాన్ని, మీ తండ్రుల ఏడల మీ పితరుల ఏడల నేను చేసినటువంటి ప్రమాణాన్ని నేను నిలబెట్టుకోవాలంటే, నేను ప్రేమించి మీ కొరకు ఏర్పరచినటువంటి కానాను దేశానికి, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి మీరు వెళ్ళాలి అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను ప్రేమించి నా ఆజ్ఞల ప్రకారం మీరు కైకొనాలి. లేకపోతే ఏమంటున్నాడో తెలుసా? ప్రతిదండన తప్పదంటున్నాడు. ప్రతిదండన తప్పదని వాళ్ళకి ఏం చేస్తాడో తెలుసా? సీనాయి పర్వతం మీద దేవుడు అని ఏం చేస్తాడో తెలుసా? 10 ఆజ్ఞలు పలకగలిగే ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారా? ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారండి ఇశ్రాయేలు? లేదు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించడం లేదు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఏదో నామకార్థ వారిగా, అనగా దేవుడే ఈ ప్రపంచానికి మా దేవుడే దిక్కు అన్నట్టుగా దేవుడు చెప్పిన దాన్ని మరిచిపోయి మా దేవుడే గొప్ప అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటున్నారే కానీ దేవుడి తగినట్టుగా, దేవుడికి ఏదైతే కోరుకుంటున్నాడో ఆ విధంగా ప్రవర్తించడం మానేశారు. అందుకని దేవుడు అంటున్నాడు తెలుసా? నేను మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నేను మీ ఎర్రలు చేయాలనుకుంటున్నటువంటి ప్రతిదీ కూడా నెరవేరాలంటే మీరు నన్ను ప్రేమించి, మీరు లేచినప్పుడు కానీ, మీరు కూర్చున్నప్పుడు కానీ బాసికం వలె వాటిని ఎక్కడ రాయాలంటున్నాడు తెలుసా? మీ నుదుటి మీద రాసుకోవాలంటున్నాడు. రాశారండి ఇశ్రాయేలీయులు? రాయలేదు. ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదు. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారిని ప్రేమిస్తూనే వచ్చాడు. కానాను దేశానికి వారిని ఏం చేశాడో తెలుసా? దేవుడు నడిపిస్తూనే వచ్చాడు. కానాను దేశం వారిని విననని ప్రజలు అయినప్పటికీ కూడా ఎవరైతే వినలేదో వాళ్ళందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. యెహోషువ, కాలేబు మాత్రమే మిగతా జనంతో కానాను దేశంలో అడుగుపెట్టడం మనం చూస్తుంటాం. నేటికి కూడా కానాను ఒక పరలోకం అయితే
కానాను పాలు తేనెలు ప్రవహించు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానపరమైనటువంటి పరలోకం అయితే నేటికి కూడా పరలోకానికి మార్గం వేసినటువంటి యేసయ్య ఆజ్ఞల ప్రకారం ఈరోజు మనము కూడా నడవకుండా అనేక మార్లు ఇశ్రాయేలు వలె వెనకడుగు వేసినటువంటి పరిస్థితులు కూడా నేటికి మనం వెళ్తూనే ఉన్నాం. మనలో అక్రమం విస్తరించట్లేదండి. దేవుని ప్రేమించాలని చెప్పినప్పుడు మనం ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని ఆజ్ఞను పాటిస్తున్నాం. నిన్ను వల్ల నిన్ను పొరుగు అని ప్రేమించాలంటున్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినవాడు అప్పుడే వ్యభిచారి అవుతాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది పురుషుని మనం చూసినప్పుడు వ్యభిచారం మోహపు చూపుతో చూడట్లేదు? ఒక స్త్రీని చూసినప్పుడు మనలో వ్యామోహం పుట్టట్లేదా? అన్యాయంగా మనం దోపుడు సొమ్ము పంచుకొని తినట్లేదా? నేను అన్యాయం చేశానండి, దోపుడు సొమ్ము ఏం పంచుకున్నానని అనుకుంటున్నారు. అది చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి దేవుని మనం ప్రేమించాలన్న విషయాన్ని మర్చిపోయి ఈ లోకంలో మనకు నచ్చినట్టుగా బతికేస్తుంటున్నాం. యెహోషువ కాలానికి వచ్చినప్పటికీ 3వ అధ్యాయము 23వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడని యెహోవాను ప్రేమింపవాలి. వారు ఇన్ని తప్పులు చేసినప్పటికీ కానాను దేశంలో పెట్టినప్పటికీ కూడా వాళ్ళు మరలా తప్పిపోయినప్పటికీ కూడా మీ దేవుడని యెహోవాను మీరు ప్రేమించాలని మరొకసారి యెహోషువ ద్వారా తన జనాంగానికి దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నారు. అయినప్పటికీ వారు వినడంలోని ప్రజల వలె ఉంటున్నారు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల వద్దకు చేర్చబడి ఆ తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, మోషే తర్వాత యెహోషువ వచ్చారండి. యెహోషువ తర్వాత ఉన్నప్పటికీ 2 తరాలు గతించినప్పటికీ యెహోవానైనను యెహోవా చేసినటువంటి కార్యాలు అయినప్పటికీ న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చినప్పటికీ ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని మర్చిపోయినట్టుగా లేఖనంలో మనం చూస్తాం. వారి ఎదుట ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో తెలుసా? ఎన్ని ఆచార్య కార్యాలు చేశారో తెలుసా? వారిని అనేక ఇబ్బందుల నుండి, అనేక శత్రు దేశాల నుండి అనేక మంది వారి మీదకి దండొచ్చి వచ్చినప్పుడు ఎరికో గోడలు కూల్చి దేవుడు వారి ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశపెట్టినప్పటికీ కూడా వారిని దేవుని ప్రేమించడం మానేశారు. దేవుడినైనను దేవుని యొక్క కార్యాలయాలను ఎరిగినటువంటి తరము వచ్చేసిందంట. అక్రమము విస్తరిస్తే దేవుని గురించినటువంటి మాటలు మనలోకి రావు. అందుకే మన బిడ్డలకి దేవుని గురించినటువంటి ప్రేమ మనం ఇప్పుడు చెప్పలేము. అందుకే ఇశ్రాయేలులు అక్రమం విస్తరించడం ద్వారానే దేవుని గురించినటువంటి ప్రేమ తన బిడ్డలకి తన తరము వారికి చెప్పకపోవడాన్ని బట్టే వారు ఇశ్రాయేలు దేవుడు చేసినటువంటి కార్యాలన్నింటికి కూడా వారు మర్చిపోతూ వచ్చారు. ఎంత ప్రేమమయుడండి నిజంగా. ఇన్ని తప్పులు చేసినా, ఇన్ని దేవుని ఎదుట అనేకమైనటువంటి చెడు కార్యాలు చేసినా, దేవుని మర్చిపోయినా, దేవుని ఆజ్ఞను బేఖాతరు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇర్మీయా ప్రాంతం ద్వారా అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక విడువక మీ ఎడల నేను కృప చూపుతుంటున్నాను. దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత కృప కలిగి ఉన్నాడో, ఎంత దైలాత్వం కలిగి ఉన్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన బిడ్డలు ఒక్కొక్కసారి తప్పు చేసినప్పటికీ వారిని కొట్టినా, వారు ఏడుస్తుంటే మళ్ళీ ప్రేమతో వెళ్ళి మనం హత్తును చేర్చుకుంటాం. నాయన కొట్టిన తర్వాత ఏడుస్తున్నప్పుడు వెళ్ళి హక్కుని చేర్చుకుని ఒక మాట అంటావు, నాయన నువ్వు ఇలా చేయకూడదు కదరా, అందుకని నాకు కోపం వచ్చి నేను కొట్టాను, అందుకే నాకు కోపం వచ్చి నువ్వు ఇలా ఉండకూడదని నేను కొట్టానని హక్కుని చేర్చుకుంటాము మన బిడ్డల్ని. దేవుడు కూడా అట్టి రీతిగానే ఇశ్రాయేలుకి అనేక మార్లు అనేక మందికి అప్పచెప్పాడండి. హెవీయులకు, పెరిజీయులకు, మోయాబీసీలకు ఇంకా అనేక మందికి అప్పచెప్పినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని హత్తుకుంటూనే వచ్చాడు, వాళ్ళు ప్రేమిస్తూనే వచ్చాడు, వారి కనికరం చూపుతూనే వచ్చాడు. నేటికి కూడా దేవుడు మనము ఎన్నిక లేని వారమైనప్పటికీ, యోగ్యత లేని వారమైనప్పటికీ నేటికి దేవుడు మనం ప్రేమిస్తూనే వస్తుంటున్నాడు. ఒకవేళ మన పాపములు బట్టి లేకపోతే మన దోషములు బట్టి లెక్క చూస్తే ఈ భూమి మీద సజీవుడిగా ఉండటానికి ఏ మానవుడు కూడా అర్హత లేదు నేటికి. ఎందుకంటే మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమైనప్పటికీ కూడా దేవుడు తన ప్రేమ, తన క్రీస్తు ద్వారా మనం బ్రతికించినట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో కూడా తన ప్రేమను మీకా ప్రవక్త ద్వారా అక్కడ చూపిస్తుంటున్నాడు. తీద్దాం ఒకసారి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం.
మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇశ్రాయేలును ఏమడుగుతున్నాడు తెలుసా? మీకా గ్రంథము, దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూద్దాం. మీకా గ్రంథంలో దేవుడు ఏమడుగుచున్నాడో ఇశ్రాయేలుని, అక్కడ ప్రేమను, కనికరమును, దీన మనసును దేవుడు అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళు కనిపించట్లేదు. దీన మనసు వారిలో లేదు, కనికరము వాళ్ళు లేదు, ప్రేమ వారిలో లేదు. కానీ పేరుకు మాత్రం మేము అబ్రహాము సంతానం, అబ్రహాము మా తండ్రి అని గొప్పలు మాత్రం చెప్పుకుంటూనే బ్రతికేస్తుంటున్నాం. నేటికి మనం కూడా గొప్పలు చెప్పుకుంటూ బ్రతికేస్తున్నాం. అబ్రహాము కూడా మాకు తండ్రి, విశ్వాసులకు తండ్రి ఆయన కనుక అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకుంటూ బ్రతికేస్తుంటాం. క్రైస్తవులుగా మేము క్రైస్తవులమని పేరు చెప్పుకుంటూ బ్రతికేస్తుంటున్నామే. కానీ మనలో కనబడుతుందా కనికరం? మనలో కనబడుతుందా ప్రేమ? మనలో కనబడుతుందా దీర్ఘశాంతం? నేటికి కనిపించట్లేదు క్రైస్తవులు. అయితే తన ప్రేమను ఇతర ప్రవక్తల ద్వారా చెప్పినప్పటికీ అర్థం చేసుకోకపోతే తన కుమారుని ఈ లోకానికి పంపించినట్టుగా లేఖనాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేంత వరకు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రేమ ఈ సమాజానికి చెప్పేంత వరకు కూడా తండ్రి ప్రేమ ఈ ప్రపంచానికి తెలియలేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రేమను చెప్తేనే కానీ వాళ్ళు నమ్మలేకపోయారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్తుంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాయి. ఇదే దేవుడు అంటే కఠినుడేమో, దేవుడు అంటే ఇలాగే ఉంటాడేమో, దేవుడు ప్రేమమయుడు కాదేమో, దేవుడు ఏదైనా తప్పు చేస్తే మనల్ని చంపేస్తాడేమో అన్నట్టుగా ఉంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏమంటున్నాడో తెలుసా? మత్తయి సువార్త 5-6 అధ్యాయాలు మనం చదివితే తండ్రి యొక్క మనసు, దాని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 5 అధ్యాయంలో ఏ విధంగా రాయబడి ఉంటుందో తెలుసా? నరహత్య చేయవద్దని మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద నిర్నిమిత్తంగా కప్పవాడు ప్రతివాడు విమర్శకు లోనగును, ద్రోహి అనేవాడు తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. పాత నిబంధనలో ఈ విధంగా చెప్పినప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది భయంకరము, దేవుడు భయంకరుడు అనుకున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుని మనసు ఏమంటుందో తెలుసా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తను ఒక మంచి మాటను సెలవిస్తుంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అంతవరకు శత్రువులను ఏమన్నాడు? ధర్మశాస్త్రం ద్వారా ఏమన్నాడు? ధర్మశాస్త్రం ద్వారా శత్రువులను ఏమన్నాడో తెలుసా? మీ శత్రువు ఒకవేళ నిన్ను బాధపరిస్తే నువ్వేం చేయాలో తెలుసా? నీ ఏ విధంగా కాలు ఎరగొట్టాడు, నువ్వు వెళ్ళి కాలు ఎరగొట్టచ్చు. ఒకవేళ నిన్ను కన్ను తీసేస్తాడా, నువ్వు వెళ్ళి కన్ను తీసేచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి తండ్రి ప్రేమ ఏ విధంగా బయలుపరుస్తున్నాడు తెలుసా? అయ్యో, మీరు అనుకున్నట్టుగా దేవుడు కఠినుడు కాదు, మీరు అనుకున్నట్టుగా మన తండ్రి కఠినుడు కాదు. మిమ్మల్ని బాధించి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి, మిమ్మల్ని హింసించి వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? వారు ప్రేమిస్తే మీకేమీ ప్రయోజనం? మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. వ్యభిచారం చేయొద్దని మీరు విన్నారు కదా, మీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీకు తెలియజేస్తున్నానే. అంటే దేవుడు ఎంత పవిత్రుడో, మన తండ్రి ఎంత పవిత్రుడో అని దేవుడి యొక్క మనసును ఈ లోకానికి పరిచయం చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకానికి పరిచయం చేస్తూ తన గురించి తాను చెప్పుకున్న మాట ఏంటో తెలుసా? తన గురించి తాను చెప్పుకుంటున్న మాట, నేను ఇతరులకు అనేక మంది కొరకు నా ప్రాణం పెట్టడానికి క్రయదానికి ఈ లోకానికి వచ్చానని తన గురించి తాను సాక్షించుకుంటున్నట్టుగా మనం లేఖనం చూస్తుంటాం. ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా అనగా ఆది కాలము నుండి ఏదోను వనం నుండి యేసుక్రీస్తు ప్రభువు వరకు ఒక్కొక్క తరము దేవుని మాటను విసర్జించినప్పటికీ, వారి దేవుని నుండి వారు వెడబోతున్నప్పటికీ వారిని శిక్షించి ప్రేమించి వారిని నడిపించుకుంటూనే తీసుకొస్తూనే ఉంటున్నాడు దేవుడు. నోవహు కాలంలో చేసినట్టుగా ఒక జలప్రలయాన్ని తీసుకొచ్చి సమస్తాన్ని నాశనం చేయగలుగుతాడండి దేవుడు. చేయలేడా? కంటికి కనపడినటువంటి ఒక పురుగు ద్వారా అనేక కోట్ల మంది 2 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల నుంచి అనేక మంది చనిపోతుంటే నేటికి కూడా మన సజీవులు లెక్కలు ఉన్నాం. అంటే ఈ విధంగా నాశనం చేయాలంటే నాశనం చేయలేడండి. సైన్యములకు అధిపతి యెహోవా మనం అంటున్నాం. ఆయన సైన్యం ఏదో తెలుసా? ఆయన సైన్యము నీరు, ఆయన సైన్యము మిడతలు, ఆయన సైన్యము అగ్ని, ఇటువంటి ఆయన సైన్యము వ్యాధులు. సైన్యం అంటే ఆయనకి ఏదో గుర్రాలు ఏదో రౌతులు ఉన్నాయనుకోవడం కాదు.
ఆయన సైన్యం ఏదో తెలుసా? వ్యాధులు అని ఒక సైన్యం ఆయనకు ఉంది. ఆ వ్యాధులు రప్పించి మనుషులందరినీ నాశనం చేయాలంటే చేయగలుగుతాడు ఆయన. వర్షాన్ని రప్పించి ఒక మనుషులందరూ నాశనం చేయాలంటే చేయగలుగుతాడు ఆయన. తన ఆకాశ తూములు విప్పితే ఈ ప్రపంచం మీద ఎవ్వరు కూడా నిలబడలేరు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించే ఈ విధంగా మనల్ని ప్రేమించే తన కుమారుని ఈ లోకానికి పంపించినట్టుగా చూస్తుంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. దేవుడు మన ఎడల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా కీర్తికి మహిమ కలిగినట్లు చదువు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకుని. జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఇక్కడ ఉన్న వారందరిని కూడా దేవుడు చూశాడంట, ఏర్పరచుకుంటూ వచ్చాడంట. ఏ విధంగా ఏర్పరచుకుంటూ వచ్చాడు? ఒకవేళ నేను ఈ లోకంలో రాకుండా ఉండటానికి ఒకవేళ నా తండ్రి లేకపోతే నేను ఈ లోకంలోకి రాగలుగుతాను? నా తండ్రి గారు లేకపోతే ఈ భూమి మీద నా తండ్రి ఈ లోకంలోకి రాగలుగుతాడా? నేను ఈ రోజున ఉమేరా సంఘంలో ఈ విధంగా వాక్యం చెప్పాలని నా పితరులను కాపాడుకుంటూ ప్రేమిస్తూ ఈ రోజున ఇట్టి రీతిగా కాపాడుకుంటూ ఈ స్థలానికి నన్ను ఉంచాడు. జగత్తు పునాది వేయకబడక మునిపే నేను ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతోనే నా పితరులందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? నన్ను ప్రేమించి నా తర్వాత రాబోయే తరాన్ని కూడా ప్రేమించి ఏం చేస్తాడో తెలుసా? నన్ను కూడా కాపాడుకుంటూ వెళతాడు. ఆ విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఆ విషయాన్ని ఈ రోజున అనేక మంది చనిపోతారు. ఒకవేళ నా తండ్రికి వివాహం కాకుండా నా తండ్రి చనిపోతే ఈరోజు నేను భూమి మీద ఉండేవాడిని కాదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారి యొక్క తల్లిదండ్రులు వివాహం కాకుండా చనిపోతే మీలో ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఎన్నో కోట్ల కణాలు తల్లిలోకి ప్రవహించిన తర్వాత కేవలం నేనే కావాలని కోరుకున్నాడు కాబట్టి, నన్ను ప్రేమించాడు కాబట్టి ఈరోజు నేను భూమి మీద ఉనికి కలిగి ఉన్నాను. అది ఆయన ప్రేమ తప్ప నా యొక్క నీతి కాదు. ఆయన యొక్క దయ తప్ప, ఆయన యొక్క ప్రేమ తప్ప మరొకటి కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నన్ను ఏర్పరిచిన విధానము, ఆయన నన్ను ప్రేమించిన విధానం ఎందుకో తెలుసా? తన ఎదుట పరిశుద్ధంగా జీవించాలని, నిష్కలంకులుగా జీవించాలని రాయబడిన వాక్యం చదువుతాడు. తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాను. పరిశుద్ధంగా జీవిస్తున్నామండి. నేను పరిశుద్ధుడు కనుక మీరు సమస్త ప్రవర్తన ఏమన్నా ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉంటామండి. నిజంగా మనం గుండె మీద చేసుకు చెప్తున్నాం. ఒకసారి అనేక మంది నేను చూస్తుంటాను, వాళ్ళ యొక్క స్టేటస్లు చూస్తే లోకంలో ఇక్కడికి వచ్చి దేవుని పాటలు పాడతారు, బయటికి వెళ్తే స్టేటస్లో సినిమా పాటలు కనపడతాయి. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఎందుకు దేవుని సన్నిధానికి రావడానికి ఎందుకు? ఇంతలా ప్రేమించి జగత్తు పునాది వేయకూడదు నిన్ను చూశాడన్న సంగతి నువ్వు గ్రహించకపోతే, దేవుడు నిన్ను ప్రేమించి తన ఎదుట నిష్కాలైన యేసుక్రీస్తు ద్వారా తన ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టాలని ఒక ప్రణాళిక ద్వారా నిన్ను ప్రేమించి ఈ లోకానికి తీసుకొస్తే నువ్వు చేస్తున్నదండి పరిశుద్ధంగా చేస్తున్నావా? పోకిరి మాటలు, పోకిరి చేష్టలు, భయంకరమైనటువంటి స్థితిగతులు కూడా మనం వెళ్తున్నాం. సత్యలో మాత్రం పరిశుద్ధులుగా కనపడుతుంటాం. మనం మాత్రమే కదండి, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని ప్రేమను గుర్తిరగక ఈ విధంగా వారు ప్రవర్తిస్తుంటున్నారు. దేవుని యొక్క ప్రేమను గుర్తిరగకే ఈ విధంగా ప్రవర్తిస్తుంటున్నారు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏ పాపం ఎరగని ఆయనను మన అందరి కోసము ఏం చేశాడో తెలుసా? పాపముగా చేశాడు. ఎంత భయంకరమైన మాట తెలుసా? అది ఎంత భయంకరమైన మాట తెలుసా? ఏ పాపం ఎరగనట్టండి, కలంకము కానీ మడత కానీ మచ్చ కానీ లేనటువంటి ఆయనను, నిష్కలంకుడు పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడినటువంటి తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆసీనుడైనటువంటి కుమారుని ఏమన్నాడు తెలుసా? నాయన వెళ్ళాలి, నీ తమ్ముళ్ళ కొరకు నువ్వు ప్రాణం పెట్టాలన్నాడు. తండ్రి మాటను చేతపుచ్చుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా? పరిశుద్ధంగా చేసి బ్రతికి చూపించాడంటే 33.5 సంవత్సరాల్లో శరీరాన్ని తన కంట్రోల్ పెట్టుకుని తను మనవలే ప్రతి శ్రమను కూడా అనుభవించాడు. ఆ కాలంలో 2 సంవత్సరాల పిల్లలు ఉన్నటువంటి మగ పిల్లవాళ్ళని అందరినీ చంపేస్తే ఏకైక పురుషుడిగా కనపడితే ఆ కాలంలో ఉన్నటువంటి స్త్రీలు ఎంతమంది యేసుక్రీస్తును వెంబడించుంటారో తెలుసా? మోహపు చూపుదా? 2 సంవత్సరాల పిల్లలు మగ పిల్లవాళ్ళని అందరూ చంపిస్తే యేసుక్రీస్తు వారు ఒక్కరే కనపడుతున్నారు అక్కడ.
అన్నటువంటి టెంప్టేషన్లో ఉండి కూడా దేవుడు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ మన కొరకు తాను ఏం చేశాడో తెలుసా, తన ప్రాణాన్ని అర్పించేశాడు. మనల్ని ప్రేమించి, మనలో నీతి లేదే, మాలో యథార్థత లేదే, మనలో పరిశుద్ధత లేదే, మనలో పవిత్రత లేదే, అయినప్పటికీ కూడా దేవుడు మనం ప్రేమించాడు. మనం ప్రేమిస్తున్నామా దేవుని? మనం ప్రేమిస్తే దేవుడి ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతాం. దేవుడు మనం ప్రేమిస్తే దేవుని యొక్క ఏదైతే కోరుకుంటున్నాడో, దేవుడు మన నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో దానికోసమే బ్రతుకుతాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూడలేదు కాబట్టి లోకంలో ఒక రుచి చూస్తున్నాం, చర్చిల్లో కూడా ఒక రుచి చూస్తున్నాం. నేటికి క్రైస్తవులు ఎత్తబడే సంఘముగా నానాటికి అభివృద్ధి చెందవలసినటువంటి క్రైస్తవులు నానాటికి దిగజారిపోయిన పరిస్థితులు కూడా వెళ్తున్నారు. యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, ఏమీ లేకుండా దేవుని సన్నిధానానికి వచ్చి ఏంటి ప్రయోజనం? మనకంటే అన్యులు బెటర్ కదా, వెళ్ళి ఓవర్ టైం చేసుకుంటున్నారు, లేకపోతే రూములో ఉండి చక్కగా ఎంజాయ్ చేస్తుంటున్నారు. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, నిష్కల్మషంగా దేవుని ఎదుట బ్రతకకుండా దేవుని సన్నిధానానికి వస్తే ఏమి ప్రయోజనం? దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు ఆయన మనం ప్రేమించి మన నుండి కోరుకుంటున్నాడు ఏంటో తెలుసా? పరిశుద్ధంగా, నిష్కలంగా ఆయన ఉండాలి, మన తన ఎదుట ఉండాలని. మొదటి యోహాను పత్రిక 3:16 అంటున్నాడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక మన సహోదరుల కొరకు కూడా మనం ఏం చేయాలి? మన ప్రాణం పెట్టాలని. అనేక మంది కొరకు మనం ఏం చేయాలో తెలుసా? మన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క సువార్తను చెప్పేవారు ఉండాలి. మన నీతి వారిలో కనపడాలి. పలానా వ్యక్తిని చూసి ఎలా బ్రతకాలి అని అనుకున్నప్పటికీ, ఆ వ్యక్తిలో చూసినప్పటికీ, అతని యొక్క అంతరంగ స్థితిని చూసినప్పటికీ అతను కూడా భయంకరుడిగానే కనపడుతున్నాడు. అనేక మంది పాస్టర్లు సైతం సాతాన్ని ఈడ్చుకుని పోతున్నారు. పాపానికి లోను చేసుకుంటూ అనేక మందిని తీసుకుని పోతుంటే దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కలు కొని ఎందుకు ఉంచాడో తెలుసా? సరి చేసుకోనకపోతే సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ఇంకా చాలా ఉంది కానీ నేను ముగిస్తుంటున్నాను, సమయం లేదు కనుక. పరిశుద్ధంగా జీవిస్తుంటున్నాము. దేవుడు మనం ప్రేమించాడు కనుక అనేక మంది, నాకంటే చిన్నవారు మా ఊళ్ళో అనేక మంది చనిపోతే నేను ఎంతగానో ఏడ్చానండి, ఎంతగానో ఫీల్ అయ్యాను. మనకంటే చిన్నవారు అనేక మంది చనిపోతే ఇంతకీ దేవుడు ప్రేమిస్తున్నాడు ఎందుకో తెలుసా? ఆయన ఎదుట నిష్కలంకంగా పరిశుద్ధులుగా బతకాలని. బ్రతుకుదాం ఆయన కొరకు చనిపోదాం, ఆయన కొరకు నీతిగా బతుకుతాం. ఆయన మనం ప్రేమిస్తున్నాడు ఏ విధంగా తెలుసా? ఆది కాలం నుండి ప్రజలు ప్రేమిస్తున్నటువంటి దేవుడు లోకములో నుండి మనల్ని ఏర్పరిచాడు. తన కుమారుని యొక్క రక్తం ద్వారా, తన కుమారు యొక్క శిలువ మరణం ద్వారా తండ్రితో ఉన్నటువంటి బంధాన్ని తెంచివేస్తే సాతానుడు తన కుమారుని ద్వారా మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. అందుకని అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఒకటే ఒక కారణం, పరిశుద్ధంగా జీవించడం, యథార్థంగా జీవించడం ఆయన కోరుకుంటున్నాడు. ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, యథార్థంగా బ్రతుకుతారో వారు మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతారు. లేకపోతే నిత్య నరకాగ్నిలో ఆయన ముందుగానే చెప్పాడు, నా ఆజ్ఞలు విని నా కట్టల ప్రకారం బ్రతికిన వాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు, నా ఆజ్ఞల ప్రకారం వినడం కానీ తన ఇష్ట ప్రకారం బతికిన వాడు నిత్య నరకాగ్నికి వెళ్తాడు. ఈ రోజున జీవ మరణాన్ని దేవుడు మన స్వాధీనంలో పెట్టాడు. దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతికితే పరలోకానికి స్వతంత్రించుకుంటాం, లేదంటే నరకానికి పాలయ్యేవారు. తలలో ఉంచుకుంటాం. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇంతవరకు లోకంలో అనేక విధాలుగా నేను బ్రతికిస్తాను. ఆది కాలం నుండి ఒక ప్రణాళిక కలిగే నేను ప్రేమించాను. ఈ లోకానికి నరరూపధారుడిని తెచ్చి నా పాపముల కొరకే, నా దోషముల కొరకే నీ రక్తాన్ని కాచి నన్ను పవిత్రపరిచాను అని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఏదైతే తప్పు ఉందో మనకి తెలుసు. మన యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాం. అయ్యా, ఫలానా విషయంలో నేను తప్పుపోయి ఉంటున్నాను, ఫలానా విషయంలో నీకు విరోధంగా నేను పాపం చేస్తుంటున్నాను, ఫలానా విషయంలో నీకు ఆయాసాన్ని కలిగించానని ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఒప్పుకుందాం. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము మాప అలిగి వేలాడితివి, నాకు చాలిన
నేను ఉండవలసిన స్థానంలో నేను ఉన్నాను. నేను పొందవలసినటువంటి శిక్ష నరకానికి పాత్రగా నేను ఉన్నప్పుడు తండ్రి నీ కుమారుని ద్వారా నన్ను రక్షించు. ఇప్పటికీ లోకంలో అనేక మంది ద్వారా నేను వేరుపరచబడినప్పుడు నీ సంఘములో అట్టుకట్టబడాలని నన్ను ఈ లోకంలో నేను వేరుపరిచిన సంఘంలో తీసుకొచ్చినప్పటికీ నా తండ్రి వినలోని ప్రజలు అయా యువనతడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే నేను విసర్జించుకుంటున్నారు అటు రీతిగా నేటికి నా స్థితి నుండి నేను విసర్జిస్తూనే వస్తుంటున్నాను. కేవలం నామకాంత క్రైస్తవుడు, పేరుకి మాత్రం క్రైస్తవుడిగా చెప్తున్నాడు. మాటకు నేను బహిరంగంగా చెల్లిస్తూ బ్రతుకుతుంటున్నాను. అయ్యా ఈ విధంగా ఎవరైతే ఒప్పుకుంటున్నారో హృదయాలు దర్శించండి. ఇప్పటికైనా యథార్థంగా పరిశుద్ధంగా జీవించి ఈ రాజ్య వారసులు ప్రపంచుతారు. మా కొరకు అతి శీఘ్రంగా రానటువంటి పరిశుద్ధం స్తుతించి ప్రార్థన వేడుకుంటున్నా పరమ తండ్రి.